ఏదేమైనా అల్లు అర్జున్ గారి విషయంలో ఇప్పుడు జరిగేది మట్టికి నాకు తెలిసి ఏదైనా కుట్ర జరుగుతుంది అనుకోవాలి. ఓకేనా. ఆ, రేవతి గారు చనిపోయారు, దానికి చాలా బాధకర విషయం. అది ఎవరైనా నార్మల్ ప్రజలైనా సినిమా ఇండస్ట్రీ అయినా సరే కనీసం అల్లు అర్జున్ గారు కూడా బాధపడ్డారు. కానీ ఈ రోజు అల్లు అర్జున్ గారి ఇంటికి దాడి జరగడం కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ దాడి చేసింది చనిపోయిన ఆవిడ పేరు రేవతి. రేవతి గారి ఫ్యాన్స్ అంట. ఒక నార్మల్ మనిషి, ఒక నార్మల్గా హౌస్ వైఫ్గా బతికి ఒక ఆవిడకి ఫ్యాన్స్ ఎక్కడికి వస్తారా అనుకో. బంధువులు వచ్చి గొడవ పెట్టారంటే ఒక అందం ఉన్నది, ఒక అర్థం ఉన్నది. లేదు తమ్ముడు లేకపోతే అన్నయ్య అన్నదానికి ఒక అర్థం ఉంటుంది. ఫ్యాన్స్ అంట, రేవతి గారికి ఫ్యాన్స్ అంట. రేవతి గారికి ఫ్యాన్స్ ఎక్కడికి వస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వస్తారు రేవతి గారికి ఫ్యాన్స్? చనిపోయినప్పుడు, రేవతి గారు చనిపోయినప్పుడు సరేనా, తప్పేవాళ్ళు అంటే ఒకసారి మోయించుకోండి. అది ఇవాళ నిన్న బన్నీ గారు నిజంగా ఒక వీడియో పెట్టాడు, ప్రెస్ మీట్ చేశారు. తను నిజంగా కంట్లో నీళ్ళు ఉన్నాయి, కళ్ళల్లో నీళ్ళు బయట రావటం అంతే. ఒక ఆడావిడ చనిపోయింది, ఎవరైనా బాధకర విషయం. ఇంకో విషయం అంటే క్లారిటీ ఒకసారి మనం నిజాలు మాట్లాడుకోవచ్చు. నిజాలు ఒకసారి మీరు కూడా ఆలోచించండి మనసు పెట్టి. రేవతి గారి ఫ్యామిలీతో ఆ థియేటర్కి ఎందుకు వెళ్ళాలి సార్? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి అదే సిచ్యువేషన్ మీరు ఉంటారా? మీరు ఏమనుకుంటారా? అసలు ఎందుకు వచ్చిందారా బాబా మనిషి సినిమా థియేటర్ కనిపిస్తుంది మీకు తెలిసి? మీకు అసలే సినిమా స్టార్టింగ్లో ఎంత క్రౌడ్ ఉంటారో తెలుసు. అలాంటి ఫ్యామిలీ తోటి చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళటం కూడా ఈవిడ చాలా తప్పు. ఫ్యామిలీ తోటి ఫస్ట్ రోజు సెకండ్ రోజు అది కూడా సంజయ్ థియేటర్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అలాంటి థియేటర్కి వెళ్ళటం కూడా ఎవరు తప్పు అంటే వీళ్ళ ఫ్యామిలీ తప్పు సరేనా. ఎందుకంటే వీళ్ళతో చిన్న పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఇటు భార్య భర్త, నలుగురు సినిమాకి వెళ్ళటం సిచ్యువేషన్ బట్టి. అంటే 2-3 రోజులు పోయిన తర్వాత కొంచెం క్రౌడ్ తగ్గుతుంది, తర్వాత ఫ్యాన్స్ కాడ కొంచెం ముందు వేస్తారు కాబట్టి అలా కొంచెం వెళ్ళటం థియేటర్కి వెళ్ళరు కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఇక తోపులాటలో సరేనా గెంటి కొట్టలో అలాంటిది ఏమి ఉండదు. అప్పుడు వెళ్ళొచ్చు కదా ఆవిడ. లేదు, ఇప్పుడు ముందే ఎందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు సరే. ముందే ఆవిడ చనిపోయింది, ఇప్పుడు బాధపడితే వెనక ఎంతమంది బాధపడుతున్నారు? తన బిడ్డ, 2 బిడ్డలు, తన భర్త, ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ. ఏదేమైనా మనం ఏదైనా నిజాలు మాట్లాడుకోవచ్చు. ఈవిడు ఆ థియేటర్కి వెళ్ళటం ఈవిడిది కూడా చాలా తప్పు ఉంది పాపం. ఇదిగా మరి ఆవిడ చనిపోయింది, చాలా బాధపడాలి. కానీ ఈ విషయం కోసం ఆలోచించాలి. ఈ రోజు అల్లు అర్జున్ గారి ఇంటికి రాళ్ళ దాడి, పూలుకుని అక్కడ పగల కొట్టేసి ఇంటి మీద గొడవకి వెళ్ళిపోతే రేవతి గారికి ఫ్యాన్స్ అంట. రేవతి గారికి ఫ్యాన్స్ ఎక్కడ చేస్తారో నాకు అర్థం కావట్లే. ఇంకో విషయం అంటే ప్రెస్ మీట్లు ఏమని చెప్పారంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లు ఏమని చెప్పారంటే అల్లు అర్జున్ గారు, నేను వెళ్తుంటే నాకు పోలీసులు దారిప్పించారు, నాకు వెళ్తుంటే నా కారుకి పోలీసులు దారిప్పించారు, నాకు అనుమతి ఉందో మనకని చెప్పి నేను వెళ్ళాను, నన్ను మొదట్లోనే ఆపేస్తా, నేను వెళ్ళను కదా, వెనక్కి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మంచి పాయింట్ బన్నీ అవుతారు. నిజమే కదా. సరే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆయన బన్నీ గారికి అనుమతి లేదు. అనుమతి లేనప్పుడు ఎందుకు ఆఫ్ చేయలేదు? కానిస్టేబుల్ ఆపిన ఆగవలసింది బన్నీ గారు. అక్కడ కానిస్టేబుల్ ఆపి మీకు అనుమతి లేదు మీరు రావద్దని చెప్పినా అల్లు అర్జున్ ఆగిపోవాల్సిందే. ఎందుకంటే అనుమతి లేకపోతే ఎంత పెద్ద వస్తుందని సరే ఆగిపోవాల్సిందే. ఇంకా అల్లు అర్జున్ గారు ఎంత పెద్ద ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారు అయినా స్విచ్ ఆగవలసిందే, ప్రభాస్ గారు అయినా అంతే, పవన్ కళ్యాణ్ గారు అంతే, మహేష్ బాబు గారు అంతే, ఎవరైనా ఆగవలసిందే. అనుమతి లేదు ఇక్కడ తొక్కులు జరుగుతుందని చెప్తే ఎవరైనా ఆగవలసిందే. పోలీసులు ఆ విషయం ఎక్కడ ఎత్తలేదు, అది ఎక్కడ చెప్పలేదు. తప్పు జరిగిపోయిన తర్వాత ఏమన్నారంటే మేము ఇలా ప్రాణం పోయింది బన్నీ గారి దగ్గరికి వెళ్ళాం. బన్నీ గారు పాయింట్ ఏమనుకున్నారంటే ఇంత రచ్చ జరగదామో, సరే ప్రాణం పోయింది కదా, ఇంత కుట్ర జరగదామో అని ఆయన ఏమనుకున్నాడు. ఆయన ఏమన్నారంటే పోలీస్ చెప్తున్నా ఏమంటే ఒక ఫైట్ ఉంది, ఒక సాంగ్ ఉంది, చూసి వెళ్తామని. నిజంగా ఆ సిచ్యువేషన్లో బన్నీ గారు లేచి వచ్చారు అనుకో, నిజం ఒకసారి ఊహించుకొని ట్రోలర్స్ ఏం చేద్దరంటే సినిమా బాగలేదు అందుకని మధ్య నుంచి బన్నీ బయటకు వచ్చేసారు అని అంటారు అని ఎవరికైనా ఆలోచన ఉంటుంది. నిజం చెప్తున్నా బన్నీ అదే ఆలోచనతో ఉండిపోయాడు పాపం సరే. ఎందుకంటే ఏ హీరో అయినా సరే, అల్లు అర్జున్ గారే కానీ, మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఏ హీరో అయినా ఫ్యాన్స్కి చాలా వాల్యూ ఇస్తారు. అలా సినిమా ప్రేక్షకులకు వాల్యూ ఇస్తారు. అలా ఇలా ప్రాణం పోయింది పాపం అని ఆ థాట్ ఆ సిచ్యువేషన్లో అంత థాట్ రాదు. దాన్ని ఇంత రాజకీయం చేసి ఇంత పెద్ద చేస్తున్నారు తెలుసా. రాజకీయం చేసి ఇంత పెద్ద చేస్తున్నారు. ఈరోజు ఇన్ని రోజుల నుంచి లేనిది ఈరోజు రాళ్ళదాడు ఏంటంటే 100% బన్నీ గారి మీద తోసేయాలి. ఇదిగో నార్మల్ ప్రజలు వచ్చి బన్నీ గారి విషయంలో గొడవ పెడుతున్నారు అని మొత్తం బన్నీ గారు తప్పు చూపించాలని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు గమనించండి, ఒకసారి మీరు ఆలోచించండి. తప్పు చేయలేని వాళ్ళు ఎవరు ఉండరు. తప్పు జరిగింది నాకు అర్థం కాదు, ఇదే ఫస్ట్ టైం జరిగింది తప్పు. నాకు తెలిసి చెప్తాను చూడండి,
టెంపర్ సినిమాకి అనుకుంటా, లేదు వేరే సినిమాకి, టెంపర్ సినిమాకు మొత్తం సంథింగ్ జైలు అవక సినిమాకు కర్ణాటకలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోయాడు. మీకు విషయం తెలిసి తెలుదా? సంథింగ్ జైలు అవకాశంగానే ఉండాలి, టెంపర్గానే ఉండాలి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గొడవ అయితే కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోయాడు. అప్పుడు ఎన్టీఆర్ గారు తర్వాత కళ్యాణ్ రామ్ గారు కూడా ఇద్దరు కూడా ఆ కుటుంబానికి ఆదుకున్నారు. అన్ని ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదుకున్నారు అప్పుడు. మరి అప్పుడు ఎంత రచ్చ జరగలేదా? మరి అప్పుడు చేయొచ్చు కింద రచ్చ చేయొచ్చు, అప్పుడు ఎంత రచ్చ జరగలేదా? అప్పుడు రచ్చ జరగలేదు. కేవలం కుట్రపూర్వకంగా ఇదంతా జరుగుతుంది. ఓన్లీ కుట్ర. అయితే ఫ్యాన్స్ ఏమైపోయారు నిజంగానే? ఫ్యాన్స్ అంటారు సినిమాకి ముందు పెద్ద పెద్ద వత్తాదులు పెద్ద పెద్ద కవర్లు చెప్పారు. వాళ్ళందరూ ఏమైపోయారు? కనీసం సపోర్ట్గా కూడా బయట రావట్లేదు ఎవడను. ఫ్యాన్స్ అని ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. సినిమా రేట్లు ఎక్కువ పెంచుకుని బన్నీ గారు అభిమానులను మోసం చేశాడా, లేకపోతే ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత బన్నీకి సపోర్ట్గా లేకుండా ఉండి ఇలా ఫ్యాన్స్ని బన్నీని మోసం చేయాలి అర్థం కావట్లేదు. ఇంత హైప్ రేట్లు ఇచ్చి నిజంగానే ఇంత హైప్ రేట్లు పెట్టి బన్నీ గారు నిజంగా అభిమానులు మోసం చేసినట్టే. ఈ గొడవలో ఆ బన్నీ గారిని దూరం పెట్టారు, ఆ ఫ్యాన్స్ బన్నీ గారిని మోసం చేసినట్టే. నిన్న ఒక ప్రెస్ మీట్లో నిజంగా చెప్తున్నా, కంట్లో నీళ్ళు ఉన్నాయి బయట రావట్లేదు అంతే. బన్నీ గారికి అల్లు అర్జున్ గారికి కంట్లో నీళ్ళు ఉన్నాయి కానీ బయట రావట్లేదు అంతే. ఎంత మీకు తెలియదంటే ఇలాంటి సిచ్యువేషన్కి ఎంతో మనోవేదన తెలుసు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు పుష్ప 2 అంటే ఎంత క్రేజ్ అంటే మనకు శత్రుత్వం అనుకున్న దేశం పాకిస్తాన్లో కూడా మోత మోగుతుంది. అక్కడ కూడా మోత మోగుతుంది మౌత్ టాక్ తోటి. అలాంటి సినిమా నిజంగా అంత క్రేజ్ని నిజంగా ఎంజాయ్ చేయలేకపోయి. నిజంగానే ఆ రోజు లా అండ్ ఆర్డర్ పోలీసులది 100% పోలీసులు తప్పు, 100% పోలీసులది తప్పు. ఎందుకంటే అసలు థియేటర్ గారికి ఎందుకు అనుమతించారు? అసలు అనుమతే లేదు. అసలు రోడ్ క్లియర్ చేశారు. మొదట్లో ఆపైతే ఇంత గొడవ ఉండదు కదా. అసలు బన్నీ గారి దగ్గరికి మీకు రావడానికి మీకు లేదు, హక్కు లేదు, మీరు అనుమతి తీసుకోలేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవాలంటే కంపల్సరీ వెళ్ళిపోతారు. థియేటర్కి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఇంత సంఘటన జరిగిన తర్వాత అప్పుడు వెళ్ళి చెప్తే అప్పుడు బన్నీ గారు ఆలోచన అంటే ఇంత జరగదో ఏదో జరిగింది, తొక్కేషన్ జరిగింది, సరే ఇప్పుడు నేను వెళ్ళిపోతే సినిమాకి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది, ట్రోలర్ నా మీద పడతారు, మళ్ళీ నేనే సినిమాలోంచి వెళ్ళిపోయాను అన్న ఫీలింగ్ జనాలు వస్తుంది ఆయన పాపం అదే ఆలోచన ఆయన ఉండిపోవడం తప్పించి నిజంగా ప్రాణం పోయింది నాకెందుకు అన్న ఫీలింగ్తో కాదు. ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. అసలు ఇంకో విషయం ఏంటంటే ఒక్కటి మీరు సరిగ్గా గమనించండి, ఈ ఫ్యామిలీ ఆ థియేటర్ ఎందుకు వెళ్ళాలి? ఈ ఫ్యామిలీ ఆ సంజాని థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? అది చిన్నపిల్లలతోటి దూరంగా ఉన్న థియేటర్కి వెళ్ళొచ్చు కదా, సినిమా చూడాలి, అభిమానంగా ఫ్యాన్స్గా చూడాలి, దూరంగా ఉన్న థియేటర్కి వెళ్ళొచ్చు కదా. ఈవిడిది వీళ్ళతో కూడా చాలా తప్పు ఉంది. ఆ థియేటర్కి ఆ టైంలో వెళ్ళటం చాలా రాంగ్. ఎందుకంటే తొక్కుసలు జరిగితే ఫ్యాన్స్లో గొడవలు జరిగితే అన్నీ తెలుసు. వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళింది మరి వీళ్ళ అవన్నీ అయిపోయింది పాపం. నిజం చెప్తున్నా, అల్లు అర్జున్ గారి కుటుంబం మొత్తం కూడా చాలా ప్రజలు ఉన్నారు, చాలా మనోవేదన చాలా అనుభవించారు నాకు తెలిసి. ఎందుకంటే బన్నీ గారిని చూస్తుంటే మనసులో మా కళ్ళలో తెలిసింది, బాధ కళ్ళలో తెలిసింది. నేను ఇప్పుడు దాకా రేవతి గారు ప్రాణం పోయింది సరే, వారం రోజుల నుంచి ఇదే ప్రెస్ మీట్లు అసెంబ్లీలు ఇదే, నోరెత్తితే అసెంబ్లీలు ఇదే. ఇంతగా ఇప్పుడు వచ్చి ఎక్కడ జరగలేదు ఎలాంటిది, ఎక్కడ ఎన్నో జరిగినాయి. ఎన్నో సినిమా కోసం ఎంతోమంది ప్రాణం వదుకున్నారు, ఎంతోమంది అభిమానులు బ్యానర్లు కడితే చనిపోరు, కటౌట్లు కడితే చనిపోరు, సినిమా దగ్గర కరెంట్ షో కూడా చనిపోరు. అప్పుడు ఎప్పుడూ లేదు సరేనా, ఇప్పుడు ఎంత రచ్చ ఏంటి నాకు అర్థం కావట్లే. కుట్రకి 100% అల్లు అర్జున్ గారు కుట్ర ఉంది. అది ఏ తరపు నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంది అనేది మీ ఆలోచన వదిలేసుకునేది. అది ఏ తరపు నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంది, బయట నుంచి ఉందా లేకపోతే ఇంట్లో నుంచి ఉందా, మొత్తం మీద ఉంది. కుట్ర లేదా ఇంత రచ్చ జరగదు, ఇంత అవసరం లేదు. ప్రతి ఒక్కడు అదే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కడు ఏది సామాజిక అర్థాన్ని గాడి గంగరపూసి ఉంటారు చాలా బచ్చగాళ్ళు, వాళ్ళు కూడా బచ్చగా దీనికోసం మాట్లాడుతున్నారు, బన్నీ గారి కోసం మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి, అక్కడ బన్నీ గారి థియేటర్ ఎంత తప్పు ఉందో ఈ ఫ్యామిలీ సినిమాకి వెళ్తే కూడా అంతే తప్పు ఉంది. ఈ ఫ్యామిలీ ఆ థియేటర్కి ఆ రోజు సినిమాకి వెళ్ళడానికి వీళ్ళది అంతే తప్పు ఉంది. అనుమతి లేకుండా బన్నీ గారికి వెళ్తాం తప్పు ఉంది, అనుమతి లేదని చెప్పలేనందుకు పోలీసు కూడా తప్పు ఉంది. తప్పు ఇక్కడ అందరితో తప్పు ఉంది, బన్నీ గారిది ఒక్కడిదే తప్పు కాదు. అల్లు అర్జున్ గారిని ఇలాగ భూతద్దులు పెట్టి చూడవసరం లేదు. నిజంగా రాజకీయ కుట్ర అనుకుంటా అంటారు, అలా జరుగుతుంది. మరి ఏ తరపు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ
పాప నిజంగా అల్లు అర్జున్ గారు చాలా అంటే చాలా బాధపడతారు.